హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మధ్యంతర భృతి, డిఏ/డిఆర్ అరియర్స్, పీఆర్సీ పే స్కేల్స్, బకాయిల చెల్లింపుల గురించిన తాజా సమాచారం వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి, డిఏ, డిఆర్, పిఆర్సీ మరియు ఈ విధంగా పిఆర్సీ ఫిక్సేషన్ ఇవన్నీ సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకుందాము. సో ఇక్కడ ముఖ్యంగా 2023 అండి. సో getting to all, let's get complete details in this video regarding interim relief, IR, dearness allowance, DA, dearness relief, DR, pay revision commission, PRC, and other related updates for Andhra Pradesh state government employees 2024. సో 2023 జూలైలో 11వ పిఆర్సీ కాల వ్యవధి అయితే పూర్తయిందండి. కొత్త పిఆర్సీ 12వ పిఆర్సీ అయితే జూలై 2023 నుంచి అమలు కావాల్సి ఉంది. As of July 23rd, 2023, the 11th PRC period has ended and the new 12th PRC is expected to be implemented. గత ప్రభుత్వం కమిటీ వేసి ఆ కమిటీ రద్దయింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం పిఆర్సీపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. సో పిఆర్సీకి సంబంధించినటువంటి అంశాలపై త్వరగా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈలోగా 30% మధ్యంతర భృతి ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. A decision on PRC related matters should be made quickly. In the meantime, employees are requesting 30% interim relief. దసరా కానుక 30% ఐఆర్ ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లు కూడా కోరుతూ ఉన్నారనమాట. సో ప్రస్తుతం 25,000 కోట్ల పెండింగ్ బకాయిలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో చెల్లించాల్సి ఉంది. సో ఇది ఉద్యోగుల యొక్క వ్యక్తిగత స్కేల్ ఆధారంగా అయితే జమ కావాల్సి ఉంది. జూలై 2023 వరకు మనకు డిఏలు క్లియర్ అయ్యాయి. కానీ డిఆర్ఎస్ అలవెన్స్లు ఇంకా అయితే డిఎస్ ఇంకా క్లియర్ కాదు. అంటే డిఏలను మనకు క్యాష్ రూపంలో ఇచ్చారు కానీ అరియర్స్ అయితే చెల్లించలేదు. ఇక ప్రస్తుతం 2024 జనవరి మరియు జూలై డిఏలు పెండింగ్లో ఉన్నాయి. వీటిని కనీసం ఒక డిఏ అయినా దసరా కానుక ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. 33% డిఏని ఇప్పటికే మనం పొందాము. సో 33.67% నడుస్తుంది. ఇది కొత్త పిఆర్సీలో కలిసిపోతుంది. పిఆర్సీ పే స్కేల్ అమలుకు మరియు 30% మధ్యంతర భృతి కోసం చర్యలు తీసుకోవాలని ఉద్యోగులంతా భావిస్తున్నారు. గత ప్రభుత్వం పెండింగ్లో ఉన్న అనేక బిల్లులను క్లియర్ చేయకపోవడం వల్ల ఉద్యోగులపై ప్రభావం చూపించింది అని చెప్తున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జీతాలు మరియు పెన్షన్లు 1వ తేదీన పక్కాగా జమ అవుతున్నాయి. సెప్టెంబర్ జీతాలు అక్టోబర్ 1వ తేదీన జమ అవుతాయని అయితే అంచనా. ఉద్యోగ సంఘాలు త్వరగా సీఎం గారితో సమావేశమై పెండింగ్ ఇష్యూలపై చర్చించాలని భావిస్తున్నారు. ఈ దసరా కానుక ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో ఉద్యోగులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఎంప్లాయీస్ ఆర్ ఎర్లియర్ వెయిటింగ్ టు సీ what decision government makes a Dasara gift. Employees union are planning to meet with the chief minister soon to discuss about pending issues. September salaries are expected to be credited by October 1st. Due to previous government leaving many bills pending, employees were affected. Since the new government has taken charge, salaries and pensions are being promptly credited in first of each month. Employees are expecting steps to be taken from implementing the PRC pay scales and providing 30% interim relief. We have already received 33% of TA, which will be merged in the new PRC. DA payments for January and July 2024 are still pending, and employees are hoping to receive at least one DA as a Dasra gift. The DA arrears have been cleared up to July 2023, but DA arrears are still pending. Currently, there are approximately 25,000 crores in pending arrears that need to be settled, which must credit
based on employees' individual pay scales. Employees and pensioners are requesting 30% IR as Dasara gift. A decision of PRC related matters should be made quickly. The meantime, employees are requesting a 30% of IR. The previous government had set up committed, but committee was dissolved. The new government must now focus on implementing the PRC. As of July 2023, the 11th PRC period has ended and the new 12th PRC is expected to be implemented. Thank you for watching this video.